నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య L1 ఎక్స్పోసాట్ అంటున్నాం. నెక్స్ట్ ఒక టాపిక్ ఉంది పర్టికులర్గా ఇంటర్ ప్లానెటరీ మిషన్స్. ఓకే, సో ఇది క్వశ్చన్ కిందకి మనల్ని ఈసారి అడిగేదానికి స్కోప్ ఉందని మనం అనుకోవచ్చు. ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటే ఏంటి? ఓకే, ఎప్పుడన్నా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది ఒకటి రాయాలి. ఓకే, ఇది ఒక ఇమేజ్ వేస్తే బెటర్. ఓకే, సన్, మెర్క్యూరీ, ఓకే, వీనస్, ఎర్త్, మార్స్, అగైన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటున్నాం. ఓకే, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, అగైన్ క్యూపర్ బెల్ట్ అంటున్నాం. క్యూపర్ బెల్ట్ క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్. ఓకే, ఇదంతా సోలార్ సిస్టమ్ క్లియర్గా మనకు చూస్తే. ఈ సోలార్ సిస్టమ్ బయట ఉన్నటువంటి ప్లానెట్స్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు? ఎక్సో ప్లానెట్స్. యూనివర్స్లో ఎక్కడున్నా మన సోలార్ సిస్టంలో కాకుండా యూనివర్స్లో ఎక్కడ ప్లానెట్స్ మనం చూసినా కూడా వాటన్నిటిని ఎక్సో ప్లానెట్స్, వాటిపైన స్టడీనే మనం ఎక్సో బయాలజీ అని మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్గా. వాటిపైన లైఫ్ ఏమన్నా ఉండేదానికి పాసిబిలిటీ ఉందని ఐడెంటిఫై చేయగలిగితే అలాంటి స్టడీనే మనం ఎక్సో బయాలజీ. అది ఇంకా దానిపైన ఏదో కంటిన్యూగా రీసెర్చ్ జరుగుతుంది, మనమేం దానిపైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు బేసికల్గా మనం చూస్తే. ఈ టెలిస్కోప్స్ పనిచేస్తాయి లేదా వాటిపైన రీసెర్చ్ చేయడానికి ఇండైరెక్ట్గా. మనకి ఎక్కడో ఏదో ఎక్సో ప్లానెట్ పైన నీటి జాడలు ఉండేదానికి అవకాశం ఉంది అని ఎప్పుడన్నా న్యూస్ పేపర్లో మనం ఏమైనా అక్కడికి వెళ్ళి చూస్తామా? లేదు. ఎలా పాసిబుల్ అవుతుంది? 2 టెలిస్కోప్స్ క్లియర్గా మనం చూస్తాం. ఓకే, అలాంటి ఏరియాస్ కొన్ని ఉండొచ్చు క్లియర్గా, వాటిని హ్యాబిటబుల్ జోన్స్ అనొచ్చు. ఓకే, ఎక్కడైనా ఈ లిక్విడ్ వాటర్ ఉంటే బేసికల్గా అలాంటి ఏరియాస్ని మనం ఏమనొచ్చు? ఎక్సో ప్లానెట్స్ పైన లిక్విడ్ వాటర్ ఉండగలగాలి. మన భూమి పైన ఉన్నట్లే వాటిపైన కూడా ద్రవ రూపంలో ఉన్నటువంటి నీటి జాడలు ఉంటే అలాంటి వాటిని హ్యాబిటబుల్ జోన్స్, గోల్డీ లాక్ జోన్స్ అనేటువంటి నేమ్తో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం క్లియర్గా. ఎనీహో ఇంటర్ ప్లానెటరీ మిషన్ అంటే ఏం లేదు. ఓకే, ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి మూవ్ అయ్యేటువంటి ప్రక్రియనే మనం ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అనొచ్చు. మనకి మహా అంటే ఎర్త్ నుంచి మార్స్, ఇది ఎప్పుడో మనకి 2013లో ఆ ఈవెంట్ మనం చూడవచ్చు క్లియర్గా మనం చూస్తే. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ మనం M2 అనుకుంటున్నాం. ఇది 2026లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 28 అప్పుడు ఆ సంవత్సరంలో మనం అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, MAM-2 ఆర్ మంగళయాన్ 2 అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. దీనికి కూడా మనం అనుకుంటున్నాం ఏంటిది? వీనస్ కోసం. ఓకే, దీన్నే శుక్రయాన్ 1 అనేటువంటి పేరుతో మనం చెప్తున్నాం క్లియర్గా. ఇది 2026 అనుకున్నాం కానీ బట్ అది 2031 వరకు పోస్ట్ పోన్ అయ్యేదానికి స్కోప్ ఉంది క్లియర్గా. ఇవన్నీ మనం ఎలా చెప్పుకోవచ్చు? మనం ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అనొచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఓకే, మనం కండక్ట్ చేసింది ఫస్ట్ ఏంటంటే ఏం చెప్పుకోవచ్చు? మనం ఫస్ట్ కండక్ట్ చేసిన దాని పేరు మార్స్ ఆర్బిటర్ మిషన్ క్లియర్. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్లో అప్పుడెప్పుడో మనం మిషన్ రెడ్ ప్లానెట్ అంటున్నాం తిరిగి మనం చూస్తే. దాన్నే మార్స్ ఆర్బిటర్ మిషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్గా మనం చూస్తే. ఎప్పుడు 2013లో దాన్ని మనం 2013లో స్టార్ట్ చేసి ఉంటాం బేసికల్గా. అది 2014 ఐ థింక్ అక్టోబర్ వరకు అది జరిగి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఎనీహౌ ఇది చూడండి, మెయిన్ అతి తక్కువ ఖర్చులో అంగారక గ్రహం పైకి ఒక ఆర్బిటార్ని మనం
అంగారక గ్రహం యొక్క కక్షలోకి ఒక ఆర్బిటార్ని ప్లేస్ చేయగలిగాం. క్లియర్? ఓకే, అతి తక్కువ ఖర్చులో. ఈ విషయంలో మన భారతదేశం అనేది ఓకే ఫస్ట్ టైం ప్రయోగించినప్పుడు ఫస్ట్ టైం సక్సెస్ అయినటువంటి దేశాల్లో మన ఇండియానే ఫస్ట్. ఇక్కడ ఏమంటున్నాం, మొట్టమొదటిగా ప్రయోగించినప్పుడు అప్పుడు ప్రయోగించిన మొదటిసారి విజయవంతమైనటువంటి దేశాల వరుస క్రమంలో మన భారతదేశం నిలిచింది. అది మన దేశానికి ఒక రెస్పెక్ట్ సంపాదించింది ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఆ మిషన్ అనేది అతి తక్కువ ఖర్చుతో పైగా క్లియర్గా మనం చూస్తే ఆ మిషన్ని విజయవంతం చేయడానికి అప్పట్లో పిఎస్ఎల్వి ఎక్సెల్నే ప్రయోగించింటాం. పిఎస్ఎల్వి ఎక్సెల్ C-25 క్లియర్గా మనం చూస్తే దానికోసం. దాని ముందర 2008లో చంద్రయాన్ 1 అనేది అది ఇంటర్ప్లానెటరీ మిషన్ అనకూడదు. ఇంటర్ప్లానెటరీ మిషన్స్ అనాలంటే వేరే ప్లానెట్ పైకి మూవ్ అవ్వాలి, దాన్ని మనం అనకూడదు. క్లియర్ మనం చూస్తాం. ఓకే, ఎనీహో ఇంటర్ప్లానెటరీ మిషన్ ఏదంటే మన భారతదేశానికి సంబంధించింది ఇదే ఫస్ట్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్. ఓకే, మార్స్ ఆర్బిటార్ మిషన్ 2, దాన్నే మంగళయాన్ 2 అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఎనీహో అప్పట్లో మనకి కొన్ని ఇన్స్ట్రుమెంటేషన్స్ అనేది ప్లేస్ చేసి ఉంటాం. Anyhow, ఇక్కడ చూడండి క్లియర్. ఓకే, అప్పుడు మనం ప్రయోగించిన మార్స్ ఆర్బిటార్ మిషన్లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంటే ఇక్కడ ఉంది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, మహా అంటే ఆర్బిటార్ ఏం చేసి ఉంటాం అప్పుడు. ఓకే, అంగారక గ్రహం పైన ఉన్నటువంటి ఇమేజెస్, దాని పైన దాని స్ట్రక్చర్ ఎలా ఉందనేది క్లియర్గా ఇమేజెస్ తీయాలి. దానికోసం ఏం చేసి ఉంటాం మనం, ఇమేజెస్ తీయాలంటే ఏం చేయొచ్చు. ఓకే, మార్స్ కలర్ కెమెరా ఇండైరెక్ట్. ఓకే, అది ఆ ఇమేజ్ సేకరించి మనకు పంపిస్తుంది తీసి క్లియర్గా మనం చూస్తే. తర్వాత థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్. థర్మల్ ఇన్ఫ్రారెడ్ అంటే ఏం లేదు మీనింగ్ ఇక్కడ. ఓకే, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ కూడా ఉంటాయి ప్రత్యేకంగా, నైట్ విజిబిలిటీ. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైం ఎప్పుడన్నా హంటింగ్ చేయాలనుకుంటే కొన్ని దేశాల్లో నైట్ టైం ఏం చేస్తారంటే వాళ్ళ పొలాలు ఏదన్నా పన్నాయి అనుకోండి, అవి కనిపిస్తాయి బేసికల్గా. అడవి పందులు పడుతుంటాయి ఒకసారి, నైట్ టైం కనిపించవు. అప్పుడు ఇన్ఫ్రారెడ్ డివైస్ అనేది కొన్ని పెట్టుకుంటారు. ఎక్కడ డిఫరెన్స్. ఓకే, ఇన్ఫ్రారెడ్ లైట్ దాని టెంపరేచర్, దాని సరౌండింగ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది క్లియర్గా. ఈజీగా అవి కనిపిస్తుంటాయి, ఎల్లో కలర్లో అలా మూవ్ అవుతున్నట్టు క్లియర్గా మనం చూస్తే. అవి హెల్ప్ అవుతాయి ఇండైరెక్ట్గా. మార్స్ని అలా కూడా ఎగ్జామిన్ చేయడం. దానికోసం థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ క్లియర్గా మనం చూస్తే. తర్వాత మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అంటున్నాం. సెన్సార్ మార్స్ పైన ఏదన్నా మీథేన్ ఉండేదాన్ని, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనొచ్చలేదా. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఇవన్నీ దేని కింద చెప్పుకోవచ్చు మనం, గ్రీన్ హౌస్ గ్యాసెస్. దాని వల్లనే దానికంటూ సర్టైన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. మన ఎర్త్ పైన కూడా సర్టైన్ యావరేజ్ టెంపరేచర్ ఈరోజు మనకు మెయింటైన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మనకి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అదేవిధంగా సరౌండింగ్లో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, వాటర్ వేపర్ ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ అయినాయి అట్మాస్ఫియర్లో క్లియర్గా. దానివల్లనే మనకి హీట్ అనేది ట్రాప్ అవుతుంది. ఈ అంగారక గ్రహం పైన కూడా హీట్ అనేది ట్రాప్ అవ్వడానికి మీథేన్. మనం చూడండి మన సౌర కుటుంబంలో, దట్ మీన్స్ సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ అంటే వీనస్ అంటున్నాం ప్రత్యేకంగా మనం చూస్తే. ఎందుకంటే దాని లెవెల్స్, దాని సర్ఫేస్ చుట్టూ మొత్తం మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు. దాని సర్ఫేస్ టెంపరేచరే 300 to 400 degrees ఉంటుంది. 300 to 400 degrees సర్ఫేస్ టెంపరేచర్ అంటే మనం ఇలా నిలబడితే ఏమవుతుంది, పోయి ఏముండదు, మొత్తం కాలిపోతాం ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఓకే, చూడండి దగ్గరగా ఉండేది మెర్క్యూరీ సూర్యుడికి, కానీ దాన్ని అనట్లేదు మనం, మెర్క్యూరీని అంటున్నామా హార్టెస్ట్ ప్లానెట్ అనేది. నెక్స్ట్ ఉన్నటువంటి వీనస్, ఎందుకంటే దాని చుట్టూ గ్యాసెస్ అనేది అలా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మీథేన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఎగ్జామిన్ చేయడానికి అప్పట్లో మనం అది యూజ్ చేసి ఉంటాం. ఓకే, తర్వాత మార్స్ ఎక్సోస్పియరిక్ న్యూట్రల్ కాంపోజిషన్ అనలైజర్, మెంకా షార్ట్ ఫామ్లో. ఎక్సోస్పియరిక్ న్యూట్రల్ కాంపోజిషన్ అనలైజర్ అంటున్నాం. మన చుట్టూ మనకి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్
ఎక్సోస్పియర్ అంటున్నాం. అలాగే దానికి కూడా ఒక అట్మాస్ఫియర్లో పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్లు అందులో ఏమన్నా కాంపోజిషన్ ఎలా ఉందని ఐడెంటిఫై చేయడానికి ఇది పనికొచ్చి ఉంటుంది క్లియర్గా. నెక్స్ట్ చూడండి, లేమన్ ఆల్ఫా ఫోటోమీటర్. క్లియర్గా ఇలాంటివన్నీ మనకి అప్పట్లో మనకి యూజ్ చేసేటువంటి పేలోడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. క్లియర్గా మనం చూస్తే ఒకటి ఆర్బిటార్ని మాత్రమే మనం ప్లేస్ చేసాం. క్లియర్గా ఇక చూడండి, మార్స్ కంటిన్యూస్ టు బి అన్, ఇది కూడా మనకి ఎక్కడ సోర్స్ అంటే ఇస్రో. క్లియర్. ఓకే, మార్స్ కంటిన్యూస్ టు బి అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కీన్ ఇంట్రెస్ట్ టు సైంటిస్టులు ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ప్లానెటరీ ఎవల్యూషన్ అండ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్. అంటే ఏంటి మీనింగ్ అక్కడ? ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అంటే ఏలియన్స్ లాంటివి అనుకోవచ్చా లేదా? ఇక్కడ ఏలియన్ అంటే మీనింగ్ ఇతర గ్రహాలపైన ఉండేటువంటి జీవుల్ని మనం ఏలియన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎనీహో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఓకే అంగారక గ్రహం పైన ఉండేదానికి పాసిబిలిటీస్ ఉండొచ్చు అని క్లియర్గా మనకు దగ్గర ఉండేది అదే ఇండైరెక్ట్గా మనం చూడగలిగేది. ఓకే, క్లియర్ మనం ఓకే, బేస్డ్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మార్స్ విచ్ వాస్ థాట్ టు బి ది ప్రాబుల్ ఏ వార్మ్ అండ్ వెట్ ప్లానెట్ ఎర్లియర్ ఈజ్ నౌ సీన్ టు బి ద డ్రై విత్ థిన్ అట్మాస్ఫియర్. గతంలో ఎలా అనుకునే వాళ్ళు అంటే ఓకే దానిపైన ఒక వేడిగా తేమతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండేది అనుకున్నారు. కానీ పరిశోధన చేసిన తర్వాత ఏం తేలింది మనకి, దాని వాతావరణం ఎలా ఉందంటుంది, డ్రై అండ్ థిన్ అట్మాస్ఫియర్. అది మనకు పనికిరాదు, డ్రై అండ్ థిన్ అట్మాస్ఫియర్, అందులో మనం సర్వే అవ్వలేము డ్రైగా ఉంటే. క్లియర్గా ఓకే, థిన్ అట్మాస్ఫియర్ అంటున్నాం అంటే అక్కడ ప్రెజర్ అనేది మెయింటైన్ చేయలేదు. క్లియర్గా మనం చూస్తే మనకు అంటున్నాం మన ఎర్త్ పైన 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంది కాబట్టి మనం సర్వే అవుతున్నాం, బట్ అలా లేదు క్లియర్గా మనం చూస్తే. ఓకే ఓకే, దీనిపైన కంటిన్యూగా రీసెర్చ్ చేయడం అనేది ప్రతి దేశాలు మనకంటే ఆల్రెడీ కొన్ని దేశాలు ట్రై చేసిన లేదా, యుఎస్ఏ, రష్యా, అఫ్కోర్స్ యూరోపియన్ యూనియన్, ఓకే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ట్రై చేశారు క్లియర్లీ. తర్వాత ట్రై చేసిన దేశాలు ఎవరంటే మన ఇండియా. క్లియర్గా మనం చూస్తే క్లియర్లీ. ఓకే, అందుకే మనల్ని చూడండి ఓకే ప్రైడ్ ఆఫ్ ఏషియా అని పిలుస్తుంది చైనా వాళ్ళు. ఈ మార్స్ ఆర్బిటార్ మిషన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు 2014లో చైనా ఒక విధంగా మనల్ని పొగుడుతుంది. ఓకే, దిస్ ఈజ్ ప్రైడ్ ఆఫ్ ఏషియాలో ఓకే ఇది ఒక ఘనత లాంటిది అని క్లియర్గా మనం చూస్తే ప్రత్యేకంగా. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి అప్పట్లో మనం యూజ్ చేసింది ఇవి ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నాం మరి, నెక్స్ట్ ఇంటర్ప్లానటరీ మిషన్లు ఏం అనుకుంటుంది రీసెంట్గా. ఓకే, మీకు ఎగ్జామ్ జరిగే లోపల దీని గురించి కనుక ఎక్కడన్నా న్యూస్లో కనిపిస్తే వెంటనే మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎనీహో దాని గురించి మనకు అందిన సమాచారం ప్రకారం మనం చూస్తే ఒక ఆర్బిటార్ మనం ఇటీవల చూసిన సమాచారం ప్రకారం మనం చూస్తే ఈ ఆర్బిటార్ అనేది దాని లైఫ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది 2022లో. అది దాదాపుగా 8 సంవత్సరాలు పనిచేసింది ఈ మార్స్ ఆర్బిటార్ అనేది. క్లియర్ మనం చూస్తే ఓకే 2022లో అది అఫీషియల్గా దాని లైఫ్ అనేది ఎండ్ అయిపోయినట్లు మనం డిక్లేర్ చేసి ఉంటాం. తర్వాత మనం యాక్చువల్గా మార్స్ ఆర్బిటార్ మిషన్ 2 అనుకున్నాం, ఇంకొక ఆర్బిటార్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ స్టేజ్లో. కానీ ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఇస్రో ఆర్బిటార్ని మాత్రమే కాదు దానిపైకి ఒక రోవర్ని పాస్ చేయాలి, రోవర్ని ప్లేస్ చేయాలి, దానిపైన ఒక హెలికాప్టర్ని ప్లేస్ చేయాలి. ఇండైరెక్ట్గా మనకు చూస్తే హెలికాప్టర్ని, రోవర్ని ఇలాంటి ఫెసిలిటీస్ దానిపైన క్రియేట్ చేయాలి. క్లియర్గా మనం చూస్తే ఓకే హెలికాప్టర్ అనేది పైన తిరిగేటట్టు క్లియర్గా మనం చూస్తే ఓకే దాని అట్మాస్ఫియర్ని మెజర్ చేయడానికి కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని పంపించేదానికి ఓకే ట్రై చేస్తుంది. నెక్స్ట్ అంటే క్లియర్గా మన చంద్రయాన్ 3లో మనం ఎలా రోవర్ని మనం చంద్రుడి పైన మనం ఎలా మూవ్ చేయగలిగామో నెక్స్ట్ జరిగేపోయేటువంటి మంగళయాన్ 2లో కూడా ఇలా రోవర్ని ప్లేస్ చేయాలనేది మనం అనుకుంటున్నాం. క్లియర్గా మనం చూస్తే ఎనీహౌ దీని గురించి ఇంకా కొంత సమాచారం అనేది మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది క్లియర్లీ. ఓకే ఎనీహౌ ఇది మనకి గతంలో జరిగినటువంటి ఇంటర్ప్లానటరీ మిషన్. క్లియర్గా మనం చూస్తే ఈ నెక్స్ట్ జరగబోయే ఇంటర్ప్లానటరీ మిషన్ అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్ 2 అంటున్నాం. ఇంకొకటి కూడా ఉంది శుక్రయాన్ 1 అంటున్నాం. శుక్రయాన్ 1 యొక్క స్పెషాలిటీ ఏంటి? ఓకే ఇందాక మనం ఓకే ఇలా ఎగ్జామిన్ చేసేటప్పుడు ఓకే ఇది 2019 ఓకే 2013 అది 2026 అనుకుంటున్నాం. ఇది మనం ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇది ఎక్కడి వరకు పోస్ట్ పోన్ అవ్వచ్చు అంటే 2031 దీనికి 1 అని అనుకుంటున్నాం. అంటే దాని తర్వాత సీక్వెన్సెస్ కూడా ఉన్నాయని మనం అనుకోవచ్చు క్లియర్గా. ఓకే ఎందుకంటే దీనికోసం మనకు తెలుసు మన సౌర కుటుంబంలో హార్డెస్ట్ ప్లానెట్ ఏంటంటే వీనస్ అని మనం అనుకుంటూ ఉంటాం, జాగ్రఫీలో జనరల్గా చదువుతూ ఉంటాం బేసికల్గా. ఓకే ఎందుకు ఇలా ఉంది,
దాని అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉండొచ్చు, ఎక్కువగా దేది ఉండొచ్చు. అఫ్కోర్స్ దాని అట్మాస్ఫియర్లో అలా టెంపరేచర్ ఉందంటే దానికి కారణం ఒకటే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం అంటున్నాం కదా. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లెవెల్స్ ఎస్పెషల్లీ అవి ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేషన్ అయి ఉంటాయి. క్లియర్. ఓకే, వాటి లెవెల్స్ని ఎగ్జామిన్ చేయడానికి. ఓకే, దాని సర్ఫేస్ టెంపరేచర్స్ అనేది ఎలా ఉన్నాయి, అవి ఎంత ఎక్స్ట్రీమ్ వరకు ఉండొచ్చు, కంప్లీట్గా వీనస్ యొక్క వాతావరణాన్ని ఎగ్జామిన్ చేయడానికి ఈ శుక్రయాన్ అనేటువంటి నేమ్తో మనం నెక్స్ట్ ఇంటర్ప్లానెటరీ మిషన్ అనేది కండక్ట్ చేయనున్నాం. వీటి కోసం నెక్స్ట్ జరగబోయేటువంటి ఇంటర్ప్లానెటరీ మిషన్స్ కోసం ప్రత్యేకంగా మనం యూజ్ చేసుకునే లాంచ్ వెహికల్ ఏదంటే ఇవే. ఏంటది? GSLV MK3. దట్ మీన్స్ LVM3. అప్కమింగ్ మిషన్స్ అన్నీ దేని ద్వారా కండక్ట్ చేయనున్నామంటే LVM3 క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇది కొంత ఇంటర్ప్లానెటరీ మిషన్స్ గురించి కొంత ఐడియా ఉండాలి. క్లియర్. ఇక్కడ చూడండి, మనకి ఈ క్వశ్చన్స్ ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియర్లీ. ఓకే, కంపేర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ ఇండియాస్ మార్స్ ఆర్బిటర్ మిషన్ విత్ సిమిలర్ మిషన్స్ బై అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్తో కంపేర్ చేయమని మనం అడగచ్చు. వాట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ సైంటిఫిక్ డిస్కవరీస్ వర్ మేడ్ త్రూ మంగళయాన్. మనం కండక్ట్ చేసిన దాంతో ఎలాంటివి మనం ఫైండ్ అవుట్ చేసాం అనేది ఇందాక మనం అన్నాం. అక్కడ యాక్చువల్గా వెట్ అట్మాస్ఫియర్ ఉండేది అంటున్నాం. క్లియర్గా మనం చూస్తే వామ్ అండ్ వెట్ అట్మాస్ఫియర్ అది కొంతవరకు లివింగ్ కండిషన్స్కి అనుకూలమైంది బేసికల్గా మనం చూస్తే. తర్వాత తెలిసింది ఏంటది? డ్రై అండ్ థిన్ అట్మాస్ఫియర్. అలా ఉంటే సర్వైవ్ లేదు బేసికల్గా మనం చూస్తే. ఓకే, ఎనీహౌ ఈ కంపారిటివ్గా ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకుంటున్నాం అంటే, వాట్ ఆర్ ద ప్రైమరీ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియాస్ మార్స్ ఆర్బిటర్ మిషన్ 2. ఓకే, మంగళయాన్ 2. హౌ డస్ మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 పే ద వే ఫర్ ఫ్యూచర్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్ బై ఇస్రో. క్లియర్గా మనం చూస్తే ఈ మార్గాన్ని నెక్స్ట్ జరగబోయేటువంటి ఇస్రోకి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్ కార్యక్రమాలు అనేది ఇది ఎలా మనకి ఒక వే చూపించగలుగుతూ అనేది ఇక్కడ ఉంది. క్లియర్ మనం చూస్తే. ఓకే, ఈ 2 క్వశ్చన్స్కి మనం టుమారో క్లాస్లో కంటిన్యూ చేస్తాం. ఇంటర్ప్లానెటరీ మిషన్స్ అనేది మనం కంప్లీట్ చేస్తే స్పేస్ మిషన్స్ అనేది కంప్లీట్ అయినట్టు మనం. క్లియర్. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే అప్లికేషన్స్. అక్కడ ఉంది కదా IRS సిస్టమ్, ఇన్సాట్ సిస్టమ్. ఆ 2 దానిల గురించి ప్రత్యేకంగా అడిగారు. IRS సిస్టమ్ అనేది మన దేశంలో ఎలా ప్రారంభమైంది, ఇన్సాట్ వ్యవస్థ అనేది ఎలా ప్రారంభమైంది, వాటి వల్ల ఓకే దాని ఎవల్యూషన్ ఎలా వచ్చింది. ఇన్సాట్ వ్యవస్థ ఎప్పుడో 1983లో ప్రారంభమైంటుంది. దాని తర్వాత కొంత సీక్వెన్స్ అనేది మనం చూస్తూ వెళ్ళాలి. క్లియర్. మనం సిమిలర్లీ IRS వ్యవస్థ అనేది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఆ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కోసం ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్ అనేది 1988లో IRS 1Aతో ప్రారంభించింటాం. దాని నెక్స్ట్ జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్ మనం చూడాలి. ఆ 2 బేసికల్గా మన ఇండియాలో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇవి మన ఇండియాకి సంబంధించినటువంటి బేస్ అనేది ఏర్పాటు చేసినాయని మనం చెప్పుకోవచ్చు. దాని నుంచి మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే అప్లికేషన్స్. అవే ఏంటది మనం చూడాలి. ఏమేమి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ అంటే జనరల్గా మనం చూస్తాం. బట్ మనం అడిగింది ఏంటది ఎగ్జామ్లో? జనరల్ అప్లికేషన్స్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక విధంగా కొంత హెల్త్ కేర్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదంతా మనం చూడాలి. అదంతా అవన్నీ కవర్ చేస్తే మనకి ఎక్కడ కవర్ అయినట్లు? 4th యూనిట్లో. ఆ 4th యూనిట్లో ఫస్ట్ పార్ట్ కూడా మనకు కవర్ అయినట్లు. మళ్ళీ దాన్ని సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఇంటర్ప్లానెటరీ మిషన్ సంబంధించి ఈ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ రాయాలో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఇంకా వీలుంటే కొన్ని క్వశ్చన్స్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూసి దానికి ఎలా ఆన్సర్స్ మనం డిజైన్ చేయొచ్చో చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం వెంటనే అప్లికేషన్స్లోకి మూవ్ అవుతాం. క్లియర్. ఇలా 3rd and 4th యూనిట్ కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ వీక్లో కంప్లీట్లీ. ఓకే.